బాగా తీసుకున్నాను వెళ్తూరులో. కూడా అక్కడ షిఫ్ట్ చేసి ఎలా ఉంటుంది బయటికి అది ఓపెన్గా ఉంటుంది. మా పిల్లలకి దిగిన తెలుస్తుంది అబ్బాయి అన్ని కూడా హన్సిక ఎవరు ఎన్నికి పాడు కమ్యూనిటీస్ లేకుండా దే ఆర్ డూయింగ్ ది బిజినెస్ ఈ మామూలుగా ఏంటంటే ఈ జడేసుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తారు వాళ్ళు ఎప్పుడు రిజిస్టర్కి దీనికి టాలీ కావాలి కదా, చెక్ చేయండి. నాకు వేడికి రానా రామానాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు సినిమా వాళ్ళు తెచ్చుకునేవాడు వదిలే ఎవరో చెప్పవద్దు, వచ్చినా చెప్తాం. సరే బాగున్నాయా? మధ్య ఏం తిన్నారు? పొంగలి చీనట్ అంటే నాకు తెలియదే. వేరుశనగ పచ్చడి తిన్నారు. పొంగల్లో పప్పుచారు ఎప్పుడు? అందరూ డిఆర్ఆర్ అమ్మేనా? డిఆర్ఎం ఏం తిన్నారు మధ్యాహ్నం? తోటకూర పప్పు, ఫ్రైడ్ రైస్, ఎగ్, చిక్కీ మీకు వేరుశనగ చిక్కీ ఇచ్చారా? లేకపోతే మనకి మామూలుగా మన వాటిని ఎందుకు ఇష్టపడలేదు? పొంగల్ తినట్లేదంట. సగం మంది తినట్లేదు అంటున్నారు. ఏం బాగుంటలేదమ్మా? బాగాలేదంటే అది కాదు, బాగా వేసి కూడా చేపిస్తావు కదా. అవును సార్ అంటే వాళ్ళే సగం మంది తినట్లేదంట. ఎట్లా కది? కొంచెం కాదు, టేస్ట్ చేసి నీ వంట వచ్చు కదా, నువ్వు దగ్గరుండి కల్పించచ్చు కదా. ఇవి వంట ఐటమ్స్ పెంచుకుంటే వస్తాయి కదా. రుచికరంగా చేపిస్తే ఎందుకంటే అందరూ హోటల్లో పోతే ఉప్మా తింటారు, పొంగల్ తింటారు. ఇక్కడ వద్దు అంటున్నారంటే టేస్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. నువ్వు దగ్గర వంట చేసేటప్పుడు చేపించి కల్పించు. లేదు మెనూ కొద్దిగా టీవీ ఐటమ్ అనేది అడిగితే ఐటమ్ ఆ రోజు పెట్టండి. జీరా రైస్ వద్దు అంటున్నారు, ఆ రోజు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేయొచ్చు కదా. పెట్టు, మీరు కూడా ఉండండి. రండి, ఒక వారం రోజు రెగ్యులర్గా మీరు రండి ఇక్కడికి. డీడీ గారు వస్తారు, చూసుకోండి. ఏదో ఉండాలి, ఉండేటప్పుడు సూపర్విజన్ చేయండి.
వర్షం వచ్చినప్పుడు బట్ట వేసుకొని అడుగుతున్నారు. కంప్లీట్ వాల్ కాకుండా ఇచ్చేసి చేసేసి మనం పోయి రిక్వెస్ట్ చేసి అడుగుతుంటే సార్ ఏం చెప్తున్నారంటే ఫైల్ ఫైనాన్స్ కమిటీకి ఎండి గారు ఫైనాన్స్ కమిటీకి యాన్ మేనేజ్మెంట్ నుంచి అంతా వెళ్ళింది సార్. నేను గుర్రపడి రండి, సెక్రటరీ గారు రాజశేఖర్ గారితో ఎండితో మాట్లాడేస్తాను. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఆనంద నిలయంలో జరుగుతున్న పనుల పురోగతి, దానిలో ఇంకా ఏమైనా అదనంగా సౌకర్యాలు కావాలా అనే ఉద్దేశంతో ఈరోజు పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. పనులు అయితే మొదలు పెట్టారు. పిల్లలు వాళ్ళకి ఇంకొంచెం అదనపు సౌకర్యాలు కావాలని అడిగారు. వాటికి కూడా పనులు పూర్తి చేయండి, గ్రాంట్ ఏదైనా ఉంటే ఏదో ఒక పూల్లో నుంచి గ్రాంట్ ఇచ్చేదానికి ముందుకెళ్తాను కూడా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పిల్లలు కొంత మెనూలో మార్పులు అడిగారు. స్థానికంగా డీడీ సోషల్ వెల్ఫేర్ పర్యవేక్షణలో వారి మెనూలో కూడా మార్పులు చేసి పౌష్టికాహారంలో ఎక్కడ కూడా పోషక విలువలు తగ్గకుండా ఆ న్యూట్రిషన్ అనే విధంగా వారి మెనూ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో ఏబీ గ్రేడుల్లోనే ఉన్నారు. 21 మంది పిల్లలు కూడా వారందరూ కూడా మొదటి అటెంప్ట్లోనే 10th క్లాసు పాస్ అవుతామని ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, ఉద్యోగాలు చేయాలని, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సాధికారత ఉండాలి, పేదరికం లేని సమాజం అనేది వారి లక్ష్యం. ఇక్కడ ఎక్కువ మంది కూడా పేరెంట్స్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వారికి వీలైనంత వరకు కూడా వారి సొంతగా జీవితంలో స్థిరపడాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్షని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి టవల్స్ ఇచ్చారు, నైట్ డ్రెస్సులు ఇచ్చారు. గత ప్రభుత్వాల్లో ఇవ్వలేదు. అవన్నీ కూడా మేము మళ్ళీ ఇస్తున్నాం. ఆ విషయం వాళ్ళకి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇంతేకాకుండా హాస్టల్ రిపేర్లకి మన ప్రభుత్వం ఎన్నడూ లేనంత బడ్జెట్ మొదటిసారి ఇచ్చిన విషయం తెలియజేసుకుంటూ ఈ మధ్య 5వ తారీఖు ధర్నా చేస్తూ ఉంటున్నారు. 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఎప్పుడూ కూడా తల్లికి వందనం అని చెప్పి, అమ్మఒడి అని చెప్పి 50% మించి బడ్జెట్ ఖర్చు చేయని మీరు దయ్యాలు వేదాలు వదిలినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేద్దాం అనుకుని 5వ తారీఖు వస్తున్నారా మీరు? మనమే బడ్జెట్ కేటాయింపులు మనం ఈ ఫీజు రియంబర్స్మెంటు చేయగలిగే ఈ సంవత్సరానికి మీరు ఎందుకు వస్తున్నారు? 5 సంవత్సరాల బాకీలు 2800 కోట్లు మీరు అప్పులు చేశారు. మీరు అప్పులు కట్టడానికి ప్రజలు చేత్కరించారు. తగుదనమ్మా అంటూ మీరు వచ్చేసి ఈరోజు ధర్నా చేస్తుంటే ప్రజలు చేత్కరించుకుంటున్నారు. 3000 బకాయిలు ఎందుకు పెట్టారు? 2800 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు పెట్టారు మీరు? మీ అసమర్థ ప్రభుత్వం చేసిన తప్పులకి ఈరోజు రోడ్డు ఎక్కుతా ఉంటున్నారా? ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి, మీరు చేసినటువంటి అప్పులు, మీరు చేసినటువంటి లోపాలు మేము చక్కదిద్దుకుంటా, పరిశ్రమలో పెట్టుబడులు తెస్తా, ఉద్యోగ కల్పన ముందుకెళ్తా ఉన్నాం. మీకు పరిపాలించే అర్హత లేదంటాడు. మీకు లేదని ప్రజలు తీర్పిస్తే ఇంట్లో కూర్చోకుండా రోడ్డు ఎక్కి మీరు మాట్లాడతారు. ఎంతవరకు మాట్లాడతారు మీరు? ఇది వాస్తవం కాదు. ప్రజలు మీ చర్యల్ని గమనిస్తూ ఉన్నారు, చేత్కరిస్తూ ఉన్నారు. మీరు చేసిన బకాయిలు కూడా మేము ఈరోజు విడుదల చేస్తున్నాం. గతంలో మీ నిర్వాహకం వల్ల పరీక్ష హాల్ టికెట్లు కూడా తీసుకోలేకపోయారు పిల్లలు. ఈ సంవత్సరం మా జిల్లా కలెక్టర్లందరూ కూడా కాలేజీలకు లెటర్లు పెట్టారు. ఏ పిల్లవాడు కూడా మీరు హాల్ టికెట్ ఇవ్వకుండా ఉండకూడదు, ప్రతి ఒక్క పిల్లవాడు ఎగ్జామ్ రాయడానికి చర్యలు తీసుకున్నారు. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. మా కలెక్టర్లందరూ జవాబుదారీగా చేశారు. మీ టైంలో హాల్ టికెట్ తీసుకునే వాళ్ళందరూ నేను తీసుకొస్తా. ఎంతమందో మా కళ్ళ ముందు ఉన్నారు. పరీక్ష రాసిన సర్టిఫికేట్ రాని ఎంతమంది ఉన్నారు? ఆ సర్టిఫికేట్లు విడిపిస్తున్నాం. గతాన్ని మరిచి ఏదో మీరు కృత్రిమంగా తప్పుడుగా వాళ్ళ మీద ప్రేమ వలకబోయొద్దు. మేము బాకీలన్నీ తీరుస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేశాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో మీరు పెట్టిన బకాయిలు తీరుస్తున్నాం. అమ్మఒడి అని చెప్పేసి ఏనాడు కూడా మీరు 50% మించి మీరు ఖర్చు పెట్టాల. రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి, మొత్తం కూడా ఇస్తాను మీకు. వచ్చి ఏ సంవత్సరం మీరు ఎంత బడ్జెట్ పెట్టిందో ఒకసారి చెక్ చేసుకొని మనం తెలియజేసుకుంటూ, హాస్టల్ రిపేర్ మీరు ఇచ్చింది 25 కోట్లు మొత్తం 5 ఏళ్లలో. మేము 1 సంవత్సరంలో ఇచ్చింది 143 కోట్లు. మీకు మాకు తేడా. సంక్షేమం మీరు చెప్పేసి మా సంక్షేమాలు ఆపారన్నాడు. మీరు పెట్టే పథకాలు మేము పెట్టమని మొదట్లోనే చెప్పాం. మా పథకాలు మేము పెట్టుకున్నాం, మేము అమలు పరుస్తున్నాం. ఏది తెలియకుండా ఒకటే అమలు చేయలేదంటున్నారు. ప్రజల్లో తిరిగితే కదా మీకు తెలిసేది. ప్రజలు చేత్కరించిన ఎవరన్నా మీరు ప్రజల్లోకి చూసారా? మీ ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే మీకు మాట్లాడే అర్హత లేదు. ప్రజలు మిమ్మల్ని తరిగి కొట్టే విషయాన్ని గుర్తు చేసుకోమని తెలియజేసుకుంటున్నాను అండి. వల్లూరమ్మ దేవస్థానానికి 1,50,00,000 రూపాయలు అభివృద్ధి పథకం కోసం మేము స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరున్నారు.
ఈరోజే ప్రభుత్వం మంజూరు చేస్తా ఉత్తర్వులు ఇచ్చింది. అందులో ₹1 కోటి CGFగా కూడా రిలీజ్ చేసినందుకు నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని గౌరవ మినిస్టర్ సార్తో పాటు తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న రిపేర్స్ అండ్ రెనోవేషన్ వర్క్ అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో దాదాపు 10 crores వాల్యుబుల్ వర్క్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ హాస్టల్లో జరుగుతున్న వర్క్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతున్నది. వర్క్ కూడా బాగానే 50% అయితే కంప్లీట్ అయి ఉంది. అదేవిధంగా ఇక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ చేసి వారికి కావాల్సిన ఫెసిలిటీస్ గురించి వారి స్టడీస్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు ఏమేమి అడిగారో దాంట్ని కూడా మినిస్టర్ సార్ వారందరికీ కూడా వారికి కావాల్సినది చేసి ఇస్తామని వారికి చెప్పడం కూడా జరిగింది. దాని ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాము. పిల్లలకు ఇప్పుడు ముఖ్యంగా 10th స్టాండర్డ్ ఈ హాస్టల్లో ఒక 20 పిల్లలు ఉన్నారు. 10th స్టాండర్డ్ ఎగ్జామ్ అపేర్ అయ్యే పిల్లలు వారి కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి 100 కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే 100% పాస్ పర్సంటేజ్ రావాలని వార్డెన్ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.